నమస్తే, వెల్కమ్ టు NHTV. మన దాయాది దేశం పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చైనాతో ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది అన్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. J-35 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానాలని, ఒక 40 యుద్ధ విమానాలు మేము చైనా నుంచి కొంటున్నాం రాబోయే 2 సంవత్సరాల కాలంలో అంటూ పాకిస్తాన్ చెబుతోంది. దీనికి సంబంధించి వార్తలు మనకి అంతర్జాతీయంగా చాలా చోట్ల మనకి కనిపిస్తున్నాయి. అసలు గోధుమ పిండినే కొనుక్కోవడానికి పాకిస్తాన్ దగ్గర సరిగ్గా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అడుగు తినేటువంటి పరిస్థితి, భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఒక్క యుద్ధ విమానం ఖరీదు సుమారుగా 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. J-35 మరి అలా అంత ఖర్చు పెట్టగలిగేటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉందా? నిజంగా చైనా పాకిస్తాన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ ఇస్తే గనక ఏ కండిషన్స్ మీద ఇస్తుంది? లేదంటే ఇదంతా కూడా భారత్ యొక్క దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పాకిస్తాన్ చైనా కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకమా, డ్రామానా? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఏంటి పాకిస్తాన్కి చైనాకి ఇంత పెద్ద డీల్? అంటే 40 యుద్ధ విమానాలు, 5th జనరేషన్ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్. మనకి ఒక అంచనాగా సుమారుగా ఒక 350 కోట్లు 400 కోట్లు ఉండొచ్చని చెబుతూ ఉన్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. సో అదే నిజమైతే మొత్తం మీద ఒక 4000 కోట్ల రూపాయల డీల్ ఇది. అంత పెట్టగలిగేటువంటి సీన్ ఉందా పాకిస్తాన్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? మొదటిగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. సో అలాగే ఈరోజు వాజ్పేయి మహారాజ్ గారిది 100వ జయంతి. వారిని కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ మనము ఇక్కడ ఈ డిఫెన్స్ అనేది చాలా ఆసక్తికరమైన అంశము. మొట్టమొదటిగా ఈ స్టెల్త్ ఫైటర్స్ అంటే ఏంటి అనేది చూసుకుంటే మనకి ఇప్పుడు కంప్యూటర్స్ వీటిలలో కానీ జనరేషన్స్ అంటారు, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అలా అంటారు. సో దాంట్లో ఈ J-35 స్టెల్త్ ఫైటర్స్ 5th జనరేషన్ చెందినవండి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు అంత పాపులర్ ఇవి అంటే, ఇవి రాడార్ కి అంతు చిక్కకుండా వెళ్ళిపోతాయి అనమాట. సో దాంతో అలాగే వీటికి మల్టిపుల్ మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫైటర్ లో వచ్చేసరికి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ అలా ఉంటుంది. అలాగే స్పైయింగ్ కి లేకపోతే ఎనిమీ సిగ్నల్స్ ని జామింగ్ చేసేయడాలు అటువంటిది చేయగలుగుతుంది. ఇంకా ఫాస్ట్ కూడా. సో ఇంకోటి లేటెస్ట్ టెక్నాలజీ మీద కూడా ఉన్నాయి. అందు గురించి ఏంటంటే వీటి మీద కొంచెం బాగా డిమాండ్ పెరుగుతోంది. కానీ అసలు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి 3 దేశాలు ఉన్నాయి యాక్చువల్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయని చెప్తున్నాయో. ఒకటి US దగ్గర, నెక్స్ట్ చైనా దగ్గర F-35 కదా. US దగ్గర F-35 దానికి రీఇంజనీరింగ్ చేసి తయారు చేసినటువంటిది ఇదని చెప్తున్నారు జనరల్ గా. అవునండి. అంటే US దగ్గర ఏమున్నాయంటే F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ 2 అని ఉంది. కానీ హై కాస్ట్ దగ్గరకు వచ్చే హై కాస్ట్, కాంప్లెక్సిటీ అంటే మెయింటెనెన్స్ కూడా కాంప్లెక్స్ ఎక్కువ. దగ్గర ఒక్కొక్కటి 100 మిలియన్ వరకు ఉండొచ్చు USD. కానీ చైనా వాడి దగ్గర చెంగ్డు J-20 ఒకటి ఉంది, ఇంకోటి షెన్యాంగ్ J-35. వీటిల కాస్ట్ తక్కువ. కానీ వచ్చేసరికి అసలు ఇప్పుడు ఎక్కడన్నా పని చేసాయా, ఎక్కడన్నా యూజ్ చేశారా ఇక్కడ అంటే ఎటువంటి దాఖలాలు లేవు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయాలంటే వాడు పాకిస్తాన్ వాడే చేసుకోవాలి. సో అందు గురించి దీని మీద అంత ఎక్కువ ఈ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రష్యా వాడి దగ్గర ఏదైతే ఉందంటే సుఖాయ్ Su-57 ఉంది. సో అలాగే మిగతా వేరే దేశాలు వాళ్ళ ప్లానింగ్ లో ఉన్నారు. సౌత్ కొరియా కానీ, జపాన్ కానివ్వండి, లేకపోతే టర్కీ కానివ్వండి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఈ J-35 ఏంటి కేపబిలిటీస్ అంటే మనం ఆల్రెడీ చూసాము. అంటే మిగతా వాటిలో ఏవైతే కాస్ట్ ఒక్కటే దాని సేవింగ్ మిగతా 5th జనరేషన్ ఫైటర్స్ తో చూసుకుంటే. సో వీళ్ళది ఏంటంటే ఇంకోటి ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. ఎందుకంటే చైనా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత సరైందో ఏంటో ఎవరికి తెలియదు. సో అలాగే టెక్నాలజీ పరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. సరే, ఇప్పుడు
మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు పాకిస్తాన్ వాడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఇలా అనేది మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది. సో పాకిస్తాన్ వాడు చేయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా వాడు ఆల్రెడీ వాడి దగ్గర F-16 ఉన్నాయి, JF-17 కూడా ఉన్నాయి. కానీ ఈ స్టెల్త్ ఫైటర్ల గురించి వాడు వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే టెక్నాలజీ అడ్వాంటేజ్, వీడేదో వాడి మోడర్నైజేషన్ చూపించాలి అలా అనుకుంటున్నారు. కానీ యుఎస్ కి ఒక రకంగా అంటే బాబు ఇంకా మేము చైనాతో మంచి రిలేషన్ ఉన్నాయి, మీరు మమ్మల్ని గ్రాంట్ చేయకపోతే సపోర్ట్ చేయకపోతే మేము ఎలాగో వాళ్ళ మీద కూడా బాగా డిపెండ్ అయి ఉన్నాము, వాళ్ళు కూడా మా అవసరం ఉంది, మీరు లేకపోయినా మాకు వాళ్ళు ఉన్నారు అని చూపించడానికి ఒక ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసరికి, ట్రంప్ గారు అంటే ఒక దేశానికి ఫర్ గా ఉంటారు లేకపోతే ఇండియాకి ఫర్ గా ఉంటారు, ఆయన ఈజ్ అ బిజినెస్ మ్యాన్. సో ఆయనకు కావాల్సింది బిజినెస్. సో మేము చైనా వాడికి ఎందుకు ఇవ్వడం, మీకు కూడా ఇవ్వచ్చు అని ఒక క్యారెట్ ఆయనకు కూడా వేయడం అనమాట. అయితే ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు చూసుకునేది పాకిస్తాన్ వాళ్ళు ఈ కాస్ట్ ఫ్యాక్టర్ ఒక్కటే మెయిన్ వాళ్ళకి అక్కడ ఇంపార్టెంట్. కానీ అక్కడ చూసుకుంటే ఆ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది ప్రజలకి, వాళ్ళకి బాబు మాకు తిండి పెట్టండి బాబు, తిండే మాకు ముఖ్యము, ఈ డిఫెన్స్ సంగతి తర్వాత చూసుకుందాము అని వాళ్ళు అంటున్నారు. సో మీరు చూసుకుంటే కూడా డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉందండి వాళ్ళకి యాన్యువల్లీ $7.5 బిలియన్, 1.7% ఆఫ్ దేర్ జీడిపి. సో అది వాళ్ళ పరిస్థితి. కానీ చైనా వాడికి ఏంటంటే వాడికి ఒక ఇప్పుడు భారత్ తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు కాబట్టి వీడికి మళ్ళీ వీడిని కూడా అలా మెయింటైన్ చేయడానికి ఒకటి. ఇంకోటి ఏంటి, వాడు నెమ్మదిగా డెప్ట్ ట్రాప్ లో లాగడానికి. సో ఒక్కొక్కటి అది కూడా 70 నుంచి 80 మిలియన్ USD అంటున్నారు. సో వీడిని ఇంకా ఎలా ఉన్నారో ఇంకా డెప్ట్ ట్రాప్ లో లాగడానికి వీడి దగ్గర ఉన్న పోర్ట్లు కానివ్వండి, లేకపోతే బలూచిస్తాన్ ప్రాంతంలో నేచురల్ రిసోర్సెస్ బాగా ఉన్నాయి, వాటిలన్నిటి మీద కూడా కబ్జా చేయడానికి వీడి ప్రయత్నాలు. సో అలాగే భారత్ కూడా ఒక విధంగా చెప్పడం ఏంటంటే మీతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నా సరే మీరు మా చుట్టుపక్కల ఉన్న దేశాలకి మీరు డిఫెన్స్ ఎక్విప్మెంట్లు ఇస్తున్నారు, సో మేము కూడా అలాగే చేయగలుగుతాము అని చెప్పడం అనమాట. ఇక్కడ మనకు చైనా వాడు మన భారత్ కి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇవ్వడం. అంటే భారత్ మీరు చూసుకుంటే బ్రహ్మోస్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ మిజైల్స్, అవి బ్రహ్మపుత్ర మాస్కో అన్నది అవి రెండింటి మీద తీసుకొచ్చి బ్రహ్మాస్ అది క్రియేట్ చేశారు. వాటిని ఏం చేసాం మనము, మిగతావి వివిధ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫిలిప్పీన్స్ కి చేసాము. అలాగే కొంచెం డిఫెన్స్ ఎక్విప్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి వియట్నాం కి, ఇండోనేషియాకి, మలేషియాకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనం మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే అజర్బైజాన్ అర్మేనియాలో మనకి ఆకాశ్ మిసైల్స్ వాళ్ళని సప్లై చేయడం కూడా చేస్తారు. అంటే భారత్ ఆత్మనిర్భర్ భారత్ లో డిఫెన్స్ పెద్ద ఒక స్టెప్ కాబట్టి మోదీ గారు వచ్చినప్పటి నుంచి అసలు మనము విపరీతంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే మనం బాగా చేస్తున్నాం అండి. సో అది వీడికి ఏంటంటే మిగులు పడట్లేదు. అందు గురించి ఏం చేస్తున్నారు, వీడు నిజంగా చేస్తాడా ఆన్ ద గ్రౌండ్ లేదా అన్నది పక్కన పెట్టండి, కానీ ఇది ఒక న్యూస్ అయితే క్రియేట్ అయింది, హైప్. అంటే వీడి దగ్గర ఒక 40 స్టెల్త్ ఫైటర్లు చైనా నుంచి తీసుకుంటున్నారు అన్నది ఒక హైప్ అయితే బాగా క్రియేట్ అయిందండి. అదే నేను అంటున్నది, నిజంగా 40 యుద్ధ విమానాలు చైనా పాకిస్తాన్ వాడికి ఇస్తాడా లేదా అనేది తర్వాత పక్కన పెడితే ముందు ఒక వార్త, ఒక డిస్కషన్ మొదలైంది. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా భారత్ నుంచి వియత్నాంకి అలాగే ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ ఆల్రెడీ ఒప్పందం కూడా కుదిరినట్టుంది, ఒప్పందం కుదిరింది. సో మనం ఇస్తున్నాం కాబట్టి మేము పాకిస్తాన్కి ఇస్తాం అని దెబ్బకు దెబ్బ, లేకపోతే నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి డి అంటే డి కొట్టేటువంటి ప్రయత్నం చైనా చేస్తుందని మైండ్ గేమ్లో ఒక భాగంగా జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది స్ట్రాటజిక్గా. అవునండి, అవును. అంటే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఏం చేయగలుగుతుంది, ఏం చేయాలి భారత్ అనేది కూడా మనం చూసుకోవాలి. మనం ఇక్కడ యాక్చువల్లీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మన ఎయిర్ క్రాఫ్ట్ కి వాడి ఎయిర్ క్రాఫ్ట్ కి ఏవేవి ఉన్నాయి. మన దగ్గర యాక్చువల్ చెప్పాలంటే రఫైల్ ఏవైతే ఉన్నాయో దాన్ని 4.5 అంటారు, అంటే 5 కాకపోయినా 4.5 అది ఉంది మన దగ్గర. తేజస్ ఉన్నాయి,
మిగ్ 29 ఇవన్నీ ఏంటంటే 4th జనరేషన్ అన్నమాట. ఇంకా కొంచెం పాతవైనవి ఏవైతే ఉన్నాయో మిగ్ 21 కూడా కొన్ని ఉన్నాయి. కానీ మల్టీ రోల్ ప్లే చేసేవి సుఖాయ్ 30 కానివ్వండి, డసాల్ట్, తేజస్, మిగ్ 29, మిరాజ్ ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ వాడి దగ్గర యాక్చువల్ 4th జనరేషన్ రెండు ఉన్నాయి. F-16 ఒకటి ఉంది, జేఎఫ్ థండర్. ఈ జేఎఫ్ థండర్ అనేది పాకిస్తాన్ చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ కు ఇచ్చింది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి యాక్చువల్లీ ఈ అక్కడ బాలాకోట్ లో స్ట్రైక్స్ అవి జరిగిన తర్వాత ఈ F-16 కూడా ఒకటి మనం కూల్చాము మన మిగ్ దాని నుంచే. సో అందు గురించి అవి అంత ఎఫెక్టివ్ కూడా కాదు అవి F-16 మన దగ్గర ఉండే మిగ్ దాంతో. అయితే ఇక్కడ మనకి భారత్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే భారత్ కూడా అంటే వివిధ దేశాలు ఎప్పుడైతే 5th జనరేషన్స్ కి వచ్చేస్తున్నాయో మనం కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మనకి ఇక్కడ ఏమైందంటే కొంచెము మనం ఏమైనా చెయ్యాలి అంటే మనకి తేజస్ తో ఎక్స్పీరియన్స్ ఏంటంటే తేజస్ అలా డిలే అవుతూ వచ్చింది, చాలా డిలే అవుతుంది. అంటే మిగ్ ఏవైతే 3rd జనరేషన్ ఉందో దాన్ని రిప్లేస్ చేసి తేజస్ ని తీసుకురావాలని చాలా డిలే అయింది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఇప్పుడు నిజంగా వాడు ఏం చేసినా ఈ దేశంలో వాడి ఏదైనా భూభాగం వాడికి అమ్మేసి లేకపోతే ఈ ఫైటర్ తీసుకొచ్చినా సరే వాడికి ఎంత లేదన్నా 2 సంవత్సరాలు పడుతుంది. భారత్ మరి ఇప్పుడు అలా చేయాలంటే ఇంకా మినిమం ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. ఏంటంటే ఇండిజినియస్ గా మనకి తేజస్ MK2, ఇంకోటి అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ఇవన్నీ ఇంకా నడుస్తోంది. కానీ ఇవన్నీ రావడానికి మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఆ ప్రోటోటైపులు, టెస్టింగ్లు అవన్నీ మొత్తం ప్రొడక్షన్ లో వెళ్ళేసరికి ఒక 10 సంవత్సరాలు అయితే పడుతుంది. లేదు మనకి ఒక స్ట్రాటజిక్ టైప్స్ పెట్టుకుని ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ అయితే చేశారో అలాగే US లేకపోతే ఫ్రాన్స్ రష్యాతో కలిసి ఇంకా దాన్ని చేయొచ్చు. లేదంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లనే ఇంకా అప్గ్రేడ్ చేయొచ్చు, వాళ్ళ కేపబిలిటీస్ ఇంకా పెంచొచ్చు. సో అలా మిగతా ఇంకోటి ఇంకా లేదంటే రఫైల్ ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు. సో ఇలా వివిధ మార్గాలు అయితే భారత్ కు ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే కానీ మనకి స్వతహా మనం డెవలప్ చేసుకుందామంటే అది బాగా టైం పట్టే ప్రాసెస్. మన గత అనుభవాల్ని చూస్తే తేజస్ అయితే మనకి ఆపరేషనల్స్ లేకపోతే దాని కేపబిలిటీస్, ప్రొడక్షన్ డిలేస్ ఇవన్నీ చాలా సమయం పట్టేసాయి. అందు గురించి భారత్ నిజంగానే వాడు తీసుకునేంత సీన్ లేదు, కానీ ఏదో ఒక హైప్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఒకవేళ వాడి ఫైటర్లు వస్తే మన దేశం సురక్షితంగా ఉండాలి అంటే మనం కూడా కంపల్సరీ నెక్స్ట్ జనరేషన్ కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మీరు కరెక్ట్. ఇప్పుడు ప్రత్యర్థి ఒక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అంటే దానికి ధీటుగా ఎదుర్కోవడానికి మనం కూడా సిద్ధంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఐ అగ్రీ విత్ యూ. రెండోది, పాకిస్తాన్ దగ్గర ఇంత డబ్బు లేదు, వాస్తవానికి లేదు. ఉందనుకుంటే అది భ్రమ, ఫూలిష్నెస్ అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? IMF ఇస్తుందా, లేకపోతే చైనా వాడి దగ్గర లోన్ తీసుకుంటారా, లేకపోతే వీళ్ళ భూభాగాన్ని ఏమైనా తాకట్టు పెట్టేసి మీరు ఇది ఇస్తే మేము ఇది ఇస్తాం, లేకపోతే మీకు బదులుగా ఇది ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తే కానీ చైనా వాడు ఊరికే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. ఏదో ఒకటి మొత్తానికి డెట్ ట్రాప్లో అప్పులు ఊబులు పాకిస్తాన్ ముంచేస్తాడా చైనా వాడు? పాకిస్తాన్కు ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ ఆప్షన్స్ ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ 4,000 కోట్లు? వాడికి ఆప్షన్స్ అంటూ ఏమీ లేవండి. వాడికి ఆప్షన్స్ ఏంటంటే ఈ భూభాగంలో ఉన్న మా నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు 50 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు లీజ్ కి ఇచ్చేస్తారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నది ఒక్కటే ఆల్టర్నేటివ్. దానికి మించి వాడికి ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదు వాడికి. అలా ఇస్తే మీరు అన్నట్టుగా ఏదో ఒకటి తాకట్టు పెట్టేస్తే భూభాగాన్ని మీరు వాడుకోవచ్చు ఒక 50 సంవత్సరాల పాటు ఇదని చెప్తే అప్పుడు స్ట్రాటజిక్గా రక్షణ పరంగా మనకి థ్రెట్ కదా, భారత్కి ముప్పే కదా. అవును, అది డెఫినెట్లీ మనకి థ్రెట్ అది. సో కానీ ఇప్పుడు ఆల్రెడీ అది ఒక డైరెక్ట్ వాడికి షింజిన్ ప్రాసెస్ ఒక ప్రావిన్స్ నుంచి డైరెక్ట్ వాడికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాడు రోడ్ వేసేసుకున్నాడు. ఆ థ్రెడ్ మనకి ఎప్పుడైనా ఉంది. కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి డిఫెన్స్ పరంగా మన యాన్యువల్ బడ్జెట్ ఎంత ఉంది, పాకిస్తాన్ వాడిది ఎంత ఉంది. పాకిస్తాన్ వాడి $7.5 బిలియన్, మనకి $75 బిలియన్. కానీ చైనా మనకి ఎప్పటికైనా థ్రెట్టే.
సో అందు గురించి సరే మనం పాకిస్తాన్ తో జాగ్రత్తగా ఉండాలా, చైనాతో జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. సో అందు గురించే మనం ఏం చేస్తున్నాము, ఆ చైనా అంటే పడని దేశాలు ఏవైతే ఉన్నాయో వారితో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందు గురించి ఏంటంటే ఈ థ్రెట్స్ ఎప్పటికైనా ఉంటుంది. సో మనకి ఏంటంటే, కానీ భారత్కి ఏంటంటే ఒక పాలసీ నైబర్ ఫస్ట్ అనే పాలసీ. అంటే సరే మనకి అసలు యుద్ధం జరిగినప్పుడు యుఎస్ ఎంత సపోర్ట్ చేస్తుందో, యుఎస్ఎస్ఆర్ ఎంత సపోర్ట్ చేస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ మన నైబర్స్ తో అసలు యుద్ధమే వెళ్లకుండా మంచి సంబంధాలు, లేకపోతే న్యూట్రల్ గా ఉండే సంబంధాలు ఏర్పరచుకుని ముందుకెళ్లే ధోరణిలో భారత్ ఇప్పుడు ప్రస్తుతం వెళ్తుందండి. ఆల్రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. చూద్దాం మరి ఈ చైనా వేసినటువంటి ఈ ఎత్తుకి భారత్ ఎలాంటి పై ఎత్తు వేస్తుంది అనేది చూడాలి. మీరు అన్నట్టుగా ఈ J-35A ఈ యుద్ధ విమానానికి ధీటుగా దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఏముంది సిద్ధంగా, చాలా ఆప్షన్స్ ఇప్పుడు మీరు చెప్పారు, చూడాల్సి ఉంది. మరి దానికి భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ చేస్తుందా, కేవలం ఒక మైండ్ గేమ్లో భాగంగానే చైనా ఇదంతా ఒక డ్రామా ప్లే చేస్తుంది అనేది చూడాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.